వస్తుంది. ఇట్లాంటి అనేక రకమైనటువంటి పంచాయతీ రాజ్ శాఖ చేయాల్సిన పనుల గురించి వీరు ఎక్కడైనా సమీక్షించినట్టు కానీ, దానికి చర్యలు తీసుకోవడానికి కానీ, లేదు ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, తుఫానులు వస్తాయి, అందుకు సంబంధించినటువంటి వ్యాధులు రాకుండా తీసుకునే చర్యల గురించి కానీ ఎక్కడ మనకి కనిపించడం లేదు. ఫ్లడ్స్ వచ్చినప్పుడు, విజయవాడ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కనీసం రిలీఫ్ ఆపరేషన్స్లో కనిపించలేదు. అలాగే అనేక సర్పంచ్ పదవులు గత 2 సంవత్సరాలుగా ఖాళీ అయి ఉన్నటువంటి వాటికి ఉప ఎన్నికలు పెట్టడం లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కక్ష సాధింపు చర్యలుగా అనేక మంది సర్పంచుల యొక్క చెక్ పవర్ని రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంటే, దాని మీద అప్పీల్స్ వేస్తుంటే వాటి మీద ఏ రకమైన చర్యలు లేదు. ఫైల్ పర్ఫార్మెన్స్ అంటే ఫైల్స్ డిస్పోజల్లో చాలా తక్కువ ర్యాంకు ఈ ముఖ్యమంత్రి గారు వారికి ఇవ్వడం జరిగింది అనేది ఒకవైపు. పర్యావరణ శాఖ మంత్రిగా పర్యావరణ పరిరక్షణకు సంబంధించినటువంటి పనులు, అడవుల పెంపుకు సంబంధించినటువంటి పనులు, అవి ఎక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీని కొత్త తరానికి ఇవ్వాల్సినటువంటి పరిస్థితిలో సైంటిఫిక్ టెంపర్ గురించి కానీ, టెక్నాలజీ ఇన్వాల్వ్మెంట్ గురించి కానీ కాకుండా ఆయన పాత ఆచారాలు, మూఢనమ్మకాల గురించి ప్రచారం చేసేటువంటి పని ఇంకోవైపు. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ మానేసి సూపర్స్టిషన్స్, పాత పద్ధతులు ఏవైతే బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పటి నుంచి అనేక చట్టాలుగా చేసి ఈ తప్పులన్నీ చేయొద్దు, సతీసాగమనం లాంటివో లేకపోతే దేవదాసి వ్యవస్థ లాంటివి, ఇట్లాంటి అనేక విధానాలు ఆపేస్తే అలాంటి ధర్మాలు పాటించడానికి ప్రచారం చేయటం మరొక వైపు. ఇదంతా ఎలా ఉంటే మరి పర్యావరణం అంటే ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఎక్కడైనా ఒక ఎకనామిక్ డెవలప్మెంట్ రావాలంటే పర్యావరణానికి ఇబ్బంది లేకుండా అభివృద్ధి చేయాలనేటువంటిది ఐక్యరాజ్య సమితి చెబుతుంది. మరి కరేడు అనేటువంటి గ్రామంలో అంతకుముందే భూమినిచ్చి ప్లాంట్ ఏర్పాటు చేసిన ఇండోసాల్ రావూరు, చేవూరు గ్రామాల్లో ప్లాంట్ కూడా ఏర్పాటు చేసి 5,000 ఎకరాలు ఇస్తే అది కాదని ఇప్పుడు 8,000 ఎకరాలు 2 పంటలు పండే భూమి, 3 పంటలు పండే భూమిని అమరావతి కోసం తీసుకున్నారు. ఇంకో 40,000 ఎకరాలు తీసుకుంటామంటున్నారు. అది ఒక చర్చ, దాని మీద చాలా గందరగోళం జరుగుతుంది. ఇదిలా ఉంటే మరి 8,000 ఎకరాల భూమి కరేడు అనేటువంటి 2 పంటలు పండే దగ్గర రైతుల నోట మట్టి కొట్టి ఆ పచ్చని భూములను తీసుకునేటువంటి పరిస్థితి ఇలాంటి ప్లాంట్స్కి అవసరం లేదు. ఎన్నో రకాలైనటువంటి బీడు భూములు ఉన్నాయి, పండని భూములు ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడలేదు. ఇదంతా ఒక వైపు అయితే, మరొక వైపు రాష్ట్రంలో అల్లకల్లోలమైపోయేటువంటి పరిస్థితి ఉంది. అనేక రకాలైనటువంటి అత్యాచారాలు, దాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఈ రాష్ట్రంలో గత సంవత్సర కాలంలో ఎంత భయానకమైనటువంటి పరిస్థితులు మహిళలు చూశారు, అత్యాచారాలు ఎదుర్కొన్నారు, హత్యలకు గురయ్యారు. మరొక వైపు కనీసం ముక్కుపచ్చలు ఆరనేటువంటి బాలికల మీద అఘాత్యాలు జరుగుతున్నాయి. పాత అనంతపురం జిల్లాలో ఒక షెడ్యూల్ కాస్ట్ గర్ల్ మీద పైశాచికంగా, అమానవీయంగా 14 మంది, ఆమె కనీసం 14 సంవత్సరాలు నిండని వ్యక్తిపై రేప్ చేసి ఈరోజు ఆమె బిడ్డకు ప్రసవించిందని కూడా చెప్తున్నారు. ఎవరిని వెళ్ళనివ్వటం లేదు, చూడనివ్వటం లేదు. మరి ఇలాంటి అంశాలకు కూడా మీకు సమయం లేదు. కనీసం ఆ బాలికను సందర్శించి, ప్రభుత్వంలో మీరున్నారు, అన్ని రకాల అధికారాలు మీ చేతిలో ఉన్నాయి, మీరు ఏమైనా చేయొచ్చు, ఆ బిడ్డకు ఒక భవిష్యత్తునిద్దాం, ప్రభుత్వం భరోసా ఇచ్చింది, తోడుగా ఉంటుంది, మేము నీకు జీవితాన్ని ఇస్తాము, నువ్వు కోల్పోయి జరిగిపోయింది వెనక్కి తీసుకురాలేకపోయినా కనీసం భవిష్యత్తునైనా ఇవ్వడానికి ఒక ప్రయత్నం చేస్తామనేటువంటి భరోసా ముఖ్యమంత్రిని కానీ, ఈ ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి కానీ, ఆ లోకల్ మినిస్టర్ కానీ, నోబడీ హ్యాస్ టేకెన్ కేర్. ఇదొక వైపు అయితే, మరి అతను ఓన్ కాన్స్టిట్యున్సీలోనే అట్రాసిటీస్, ఒక కార్యకర్త చనిపోతే పలకరింపు లేదు, అతనికి ఎలాంటి రిలీఫ్ లేదు, పైగా గ్రామ బహిష్కరణ. అంటే విమెన్ మీద అట్రాసిటీస్ జరుగుతుంటే ఈ మంత్రి ఎక్కడ కూడా పరామర్శించింది లేదు, కనీసం వాళ్ళకి భవిష్యత్తు కోసం మాట ఇచ్చింది లేదు, భరోసా ఇచ్చింది లేదు. తన ఓన్ కాన్స్టిట్యున్సీలో డౌన్ ట్రాడన్ పీపుల్, షెడ్యూల్ కాస్ట్ మీద అట్రాసిటీస్ జరుగుతుంటే దాన్ని నివారించింది లేదు, దానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మరొక వైపు రైతులు వచ్చి మాకు గిట్టుబాటు ధర దొరకటం లేదని పొగాకు, మిర్చి, మామిడి ఇట్లాంటి వాళ్ళందరూ వస్తే నాకు శాఖ కాదు, నాకు సంబంధం లేదని చెప్పేసి తప్పించుకుని వెళ్ళిపోతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి కనీసం ఫార్మర్స్ని పట్టించుకున్నటువంటి పరిస్థితులు, మహిళల్ని పట్టించుకోలేదు, డౌన్ ట్రాడన్ కమ్యూనిటీస్ని పట్టించుకోలేదు, ఆదివాసుల్ని పట్టించుకోలేదు. మరి ఇదే సమయంలో రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి అరాచకాలు చేస్తున్నారు. వాళ్ళ ఓన్ ఎమ్మెల్యేస్ కాకినాడలో యూనివర్సిటీకి వెళ్ళి ప్రొఫెసర్స్ని తిడతారు, అక్కడ భూమి ఇవ్వలేదని, వాళ్ళతో ఉండి వాళ్ళ ఓటేసిన వాళ్ళని కబ్జా చేయడానికి 10 లక్షలు ఇవ్వలేదని వాళ్ళ మీద దాడి చేస్తారు.
వాళ్ళ ఇన్ఛార్జీలు మహిళల మీద దాడి చేస్తారు తిరుపతిలో, అలాగే కాళహస్తిలో. ఇట్లా వాళ్ళ ఓన్ పార్టీ వాళ్ళు చేస్తున్న దాన్ని ఆపింది లేదు, నివారించింది లేదు, ప్రజల కోసం పనిచేసింది లేదు. అలాగే ఈ జరుగుతున్నటువంటి యూత్కి సంబంధించి ఒక నోటిఫికేషన్స్ రావడం లేదు. ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ ఇస్తామంటే దానికోసం క్యాలెండర్ లేదు. ఇవన్నీ ఎన్నికల ముందు నేను హామీగా ఉంటాను, ఈ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోడు, ఇచ్చిన మాట తప్పుతాడు, ఇచ్చిన మేనిఫెస్టో చేయడు అని ప్రజలు అనుకుంటున్న సమయంలో నేను ఉన్నాను అడ్డంగా, నేను నిలబడి చేయిస్తాను, ఈ మేనిఫెస్టో అంతా కూడా అమలు చేయిస్తాను అని గ్యారెంటీ ఇచ్చి ఏ ప్రామిస్ అమలు అవ్వకపోతే అందులో ఇంటర్ఫియర్ అయ్యి పనిచేయాల్సినటువంటి పని మానేసేసి ఆ మేనిఫెస్టో అమలుకు కానీ, లేకపోతే యూత్కి ఇస్తానన్నటువంటి నిరుద్యోగ భృతి కానీ, ఉద్యోగాలు కానీ ఏ సెక్షన్ తీసుకున్నా న్యాయం చేసిన పరిస్థితి కనిపించడం లేదు. కానీ వీరేం చేస్తున్నారు అని అంటే, వారు చేసిన ప్రమాణ స్వీకారాన్ని ఉల్లంఘించి, వారికి ఉన్నటువంటి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని ఉల్లంఘించి సినిమాలు చేసుకుంటూ, సినిమాలు ప్రమోట్ చేసుకుంటూ, వారికి లాభం వచ్చేటువంటి కార్యక్రమాలు, వారికి ఆదాయం వచ్చేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారనేటువంటి ఆరోపణలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తూ ఉన్నాయి. ఏ రకమైనటువంటి ఆరోపణలు ప్రధానంగా వచ్చినాయి అని అంటే, ఈ మధ్య హరిహర వీరమల్లు అనేటువంటి ఒక సినిమా రిలీజ్ కోసం వారు దాన్ని ప్రమోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయటం అనేది ఒక పక్క. ఈ సినిమా వాళ్ళు టికెట్స్ గురించి, ధరల గురించి అడగాలన్నప్పుడు మీరు ఒక ఛాంబర్ లాగా వచ్చి మాట్లాడాలి, కానీ ఎవరంటే వాళ్ళు వచ్చి అడిగితే వాళ్ళకేమి మేము పెంచే పరిస్థితి లేదు, మీకు ప్రోటోకాల్ లేదా, సీఎం నుంచి కలవాల్సిన అవసరం లేదా, గవర్నమెంట్ ఏర్పడి ఇంతకాలం అయిన తర్వాత మీరు ఎవరో వచ్చి మీరు ప్రోటోకాల్ ప్రకారం కలవరా, కలిసి వారిని సాకారం చేసుకోరా అని ఇలాంటి మాటలన్నీ మాట్లాడి ఈరోజు వారి సినిమాకి అన్ని ట్యాక్స్లు కలిపి ఇంచుమించు 600 నుంచి 700 రూపాయలు టికెట్ పెట్టుకునే విధంగా ధర పెంపొందించుకున్నారు. ఆ ధర పెంచే అంశం ఫైల్ కూడా నేనే పరిశీలి చేశానని ఆయనే స్వయంగా చెప్తున్నట్టు ఈనాడు పేపర్లో వచ్చినటువంటి అంశం కనిపిస్తూ ఉంది. అది దానికి వేరే శాఖ ఉంది, సినిమాటోగ్రఫీ మినిస్టర్ వేరు. అసలు నీ మినిస్ట్రీలో ఉన్నటువంటి ఫైల్స్ మీదేమో నీకు చాలా పూర్ ర్యాంక్ వచ్చింది పర్ఫార్మెన్స్లో, నీ ఫైల్స్ మీరు క్లియర్ చేయడం లేదు. కానీ పక్క మంత్రిది మీకు సంబంధించిన సినిమా కాబట్టి దాని రేట్లు పెంచుకోవడానికి మీరే పరిశీలి చేసి నేనే రేట్లు పెంచుకునేట్టుగా చేయించానని మీరే చెప్పుకుంటున్నారు. ఇది అధికార దుర్వినియోగం అని ప్రజలు గగ్గోలు పెడుతూ ఉన్నారు. ఎందుకనంటే ఇప్పుడు సినిమాలే నాకు ఆదాయాన్ని ఇస్తాయి కాబట్టి నేను సినిమాలు చేయాలని మీరు అనేక మార్లు చెప్తున్నారు. నిన్నగాక మొన్న ఇండియా టుడేతో కూడా ఐఎమ్ యాక్టింగ్ ఇన్ మూవీస్ బికాజ్ మై మనీ ఇన్కమ్ సోర్స్ ఈజ్ మూవీస్ అని మీరు చెప్తున్నారు. మరి ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాగే మన రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ కానీ, కోడ్ ఆఫ్ కండక్ట్ కానీ ఏ విధంగా ఉంటుందనంటే, ఎవరైనా సరే మంత్రిగా చేరేటప్పుడు ఎలాంటి కోడ్ ఆఫ్ కాండక్ట్ కలిగి ఉండాలంటే, సెవర్ ఆల్ కనెక్షన్స్ షార్ట్ ఆఫ్ డైవర్స్టింగ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ఓనర్షిప్, కండక్ట్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎనీ బిజినెస్ ఇన్ విచ్ హీ ఆర్ షీ వాజ్ ఇంట్రెస్టెడ్ బిఫోర్ అపాయింట్మెంట్ ఆఫ్ ఎ మినిస్టర్. అంటే మంత్రిగా అపాయింట్ అయ్యే ముందు ఏమైనా కనెక్షన్స్ ఉన్నా, ఏమైనా వ్యాపారాలు ఉన్నా, ఏమైనా వ్యాపకాలు ఉన్నా అవన్నీ కూడా డిస్కనెక్ట్ చేసేసుకోవాలి, అవన్నీ కూడా పూర్తిగా ఆపేసుకోవాలి. వారు ఎక్కడ కూడా దీనిలో ఏ రకమైనటువంటి ఆదాయం వచ్చే వనరులో భాగస్వామిగా ఉండకూడదు అనేటువంటిది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కండిషన్ ఫర్ ఎ మినిస్టర్. అలాంటి పరిస్థితుల్లో మీరు మంత్రిగా ఉండి నాకు ఆదాయం వచ్చే అంశమే వ్యాపకమే నా సినిమాలు, అందుకే నేను సినిమాలు యాక్ట్ చేస్తున్నానని మీరు ఓపెన్గా ఇండియా టుడే లాంటి ఒక టీవీ ఛానల్కి మీరు ఓపెన్గా చెప్తున్నారంటే మీరు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారు. నేను తప్పు చేశాను, మంత్రిగా ఉండి చేయకూడని పని చేస్తున్నాను, ఎందుకంటే నాకు డబ్బు వచ్చే మార్గం అదే కాబట్టి ఆ పని నేను చేస్తున్నానంటే మినిస్టర్గా వచ్చేటువంటి ఎమాల్యుమెంట్స్, దానికి ఉండేటువంటి ప్రోటోకాల్, సెక్యూరిటీ అన్నీ అనుభవిస్తూ ఇక్కడ వచ్చేటువంటి అన్నీ తీసుకుంటూ ఈ పదవిని వాడుకుని ఈ పదవి ద్వారా ప్రమోషన్ చేసుకుని ఇతర ఆదాయాలు సంపాదించుకుంటున్నానని మీరే చెప్పేస్తున్నారు. మీరే అంటే ఒక కోర్టులో కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చినట్టు మీరు ఇచ్చినటువంటి ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూస్లోనే క్లియర్గా కనిపిస్తుంది అనేటువంటిది ప్రజలందరూ కూడా మాట్లాడుతున్నటువంటి అంశం. ఇలాంటి అంశాలన్నీ కూడా మా దృష్టికి ప్రజలు తీసుకొని వస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎంగేజింగ్ ఇన్ కమర్షియల్ యాక్టింగ్, అటెండింగ్ ది ఫిల్మ్ ఫంక్షన్స్, ఎర్నింగ్ ఇన్కమ్ ఫ్రమ్ దెమ్ కాన్స్టిట్యూట్స్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ఎ బిజినెస్. అలాగే మనకి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 సెక్షన్ 7 అండ్ సెక్షన్ 13
చాలా క్లియర్గా ఏం చెప్తున్నారంటే అఫెన్స్ రిలేటింగ్ టు పబ్లిక్ సర్వెంట్ బీయింగ్ బ్రైబ్డ్, పబ్లిక్ సర్వెంట్ అబ్టైనింగ్ అన్డ్యూ అడ్వాంటేజ్ వితౌట్ కన్సిడరేషన్, క్రిమినల్ మిస్కండక్ట్ ఆఫ్ బై ఏ పబ్లిక్ సర్వెంట్, ఇవన్నీ కూడా కరప్షన్ యాక్ట్ చెప్తుంది. అదేవిధంగా గవర్నమెంట్లో అంటే ఎగ్జిక్యూటివ్లో భాగమైనటువంటి వ్యక్తిగా ఒక బోనఫైడ్ అఫీషియల్ పర్సన్గా ఉన్నటువంటి మీరు ఏ విధంగా ఏ రూపంలోనూ కూడా పర్సనల్ బిజినెస్ కానీ, అటెండెన్స్ ఎట్ అదర్ ఎంగేజ్మెంట్స్ కానీ, ప్లెజర్ ట్రిప్స్ కానీ ఇట్లాంటివి ఏవి కూడా చేయకూడదు, దానికి గవర్నమెంట్ మెషినరీ వాడకూడదు, అందుకు సంబంధించినటువంటి పర్సనల్ మనుషులను కూడా వాడకూడదు అనేటువంటిది చాలా క్లియర్గా చెప్తూ ఉన్నది. అదేవిధంగా వీరు రకరకాల ప్లేసులకు మదురైకి వెళ్తారు, చెన్నైకి వెళ్తారు, లేకపోతే హైదరాబాద్కి వెళ్తారు, ఎక్కడెక్కడికో వెళ్తారు. ఆంధ్రప్రదేశ్ మంత్రికి బయట రాష్ట్రంతో ఏం పని? ఒకవేళ బయట రాష్ట్రానికి మీరు వెళ్ళేటట్లయితే అఫీషియల్ మెషినరీని కానీ ఇక్కడ ఉన్నటువంటి హోదాను కానీ వాడుకుని ఏ విధంగా వెళ్తారు? అన్లెస్ ఇట్ ఈస్ అన్ అఫీషియల్ ఎంగేజ్మెంట్. ఇఫ్ యు ఆర్ మీటింగ్ ఏ union minister or somebody on an official engagement pertaining to your portfolio or on behalf of the government, if you are meeting someone, that's fine. But మీరు మానాడు మదురైలో మానాడు సభకు వెళ్తారు, అక్కడ హైకోర్టు ఏమని ఇచ్చింది, ఎలాంటి రాజకీయమైనటువంటి ప్రసంగాలు చేయకుండా మీరు రిలీజియస్ కార్యక్రమం చేసుకోమని పర్మిషన్ ఇచ్చి ఆ మీటింగ్ పెట్టారు వాళ్ళు. అలాంటి చోటకు వెళ్ళి మీరు కంప్లీట్గా పాలిటిక్స్ మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మదురైకి వెళ్ళడానికి మీకేం అఫీషియల్ ఎంగేజ్మెంట్ లేదు కదా, దట్ ఈస్ నాట్ అన్ అఫీషియల్ ఎంగేజ్మెంట్. అలాగే మీరు చెన్నైకి వెళ్ళి ఇంకొకటి ఏదో చేస్తారు. సో ఇట్లా ఈ రకమైనటువంటి మిస్యూజ్, మళ్ళీ అఫీషియల్ మెషినరీని అందరినీ తీసుకుని మీరు సినిమా షూటింగ్స్కి వెళ్తున్నారు. ఓకే, ఒక సెక్యూరిటీ రీజన్ ఉండి సెక్యూరిటీ కోసం మీరు అఫీషియల్ సెక్యూరిటీ తీసుకెళ్లారంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ అలాంటి థ్రెట్ ఉంటే డెఫినెట్గా స్టేట్ విల్ ప్రొవైడ్ సెక్యూరిటీ ఫర్ యూ. దాని గురించి మిస్యూజ్ అనేటువంటి మాట ఏమి లేదు. కానీ మీ పదవిని, మీ హోదాని, ఇప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఫాలోఅప్ చేయాల్సిన ఫైల్ని నేను ఫాలోఅప్ చేశానంటారు, మీ సినిమాకి టికెట్లు పెంచుకున్నానని చెప్తారు. సో ఓపెన్గా మీరు కన్ఫెస్ చేసేస్తున్నారు, నా పదవిని అధికారాన్ని దుర్వినియోగం చేసి నా ప్రమోషన్ చేసుకుంటున్నాను, నా ఫిలింకి ఎక్కువ అమౌంట్ పెట్టి పేదల యొక్క ఏమనాలి దాన్ని, వాళ్ళ కష్టార్జితాన్ని లాక్కుంటున్నాను. అంటే 150-200తో సినిమా చూడగలిగే వాళ్ళని మీరు 700 పెట్టి సినిమా టికెట్ కొనిపిస్తున్నారు. అందులో చాలామంది పేదలు ఉంటారు. సినిమా అంటే ఆహ్లాదం అని చెప్పి, ఇంట్రెస్ట్ అని చెప్పి, ఫ్యాన్స్ అని చెప్పి ఎక్కడైనా అప్పైనా చేసి తెచ్చి వాళ్ళు సినిమా టికెట్ కొనుక్కుని వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. టికెట్ రేట్స్ అనేటువంటివి ఇక్కడ ఉండేటువంటి లివింగ్ స్టాండర్డ్స్ని బట్టి, ఎకనామిక్ సిచ్యువేషన్ బట్టి, ఇన్ఫ్లేషన్ బట్టి ఫిక్స్ చేస్తుంది గవర్నమెంట్. అలాంటిది ఎందుకనంటే అఫోర్డబిలిటీ అనేది ఇంపార్టెంట్. అందరూ చూడాలి, వినోదం అందరికీ కావాలి కాబట్టి. కానీ మీరు రేట్లు పెంచేసి మీకు లాభం కోసం, మీకు డబ్బు రావడం కోసం పేదవాళ్ళ దగ్గర నుంచి ఈ రకమైనటువంటి పనులన్నీ కూడా చేస్తున్నారు. సో ఇక్కడ అధికార దుర్వినియోగంతో పాటు లీగల్ ప్రొవిజన్స్ కూడా ఉన్నాయి. ఏమిటంటే డాక్ట్రిన్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేటువంటిది ఒకటి ఉంది ఈ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్లో. అలాగే జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్ ఆన్ పబ్లిక్ సర్వెంట్స్ ఎంగేజింగ్ ఇన్ కమర్షియల్ యాక్టివిటీ. సో ఇక్కడ చాలా క్లియర్గా ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. ఏమనంటే స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ వర్సెస్ రాజనారాయణ్. ఈ కేసులో చాలా క్లియర్గా ఏం చెప్తుందంటే ద ప్రిన్సిపల్ ఈజ్ డైరెక్ట్లీ అప్లికబుల్ టు ద alleged యూజ్ ఆఫ్ గవర్నమెంట్ స్టాఫ్ అండ్ సెక్యూరిటీ ఫర్ ప్రైవేట్ మూవీ ఫంక్షన్స్ అండ్ ద బ్రాడర్ యూజ్ ఆఫ్ గవర్నమెంట్ మెషినరీ. ఇవన్నీ కూడా తప్పు అని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. ఈ అంశాలన్నీ కూడా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ దృష్టికి వచ్చాయి. ఈ రకమైనటువంటి ఆరోపణలు, మీరు సినిమా హాల్లోకి వెళ్ళి అక్కడ ఏదో మాట మంతి అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం, మన ఊరు మా మంతి అని అది లైవ్లో ప్రచారం చేయటం, అక్కడ ప్రభుత్వ కార్యక్రమాన్ని సినిమాని కలిపి చేయడం, అలాగే ఈ ధరలు పెంచడం అనేటువంటి అంశంలో మీరు ఫిలిం ఛాంబర్ వాళ్ళు వచ్చి అడగాలని చెప్పి ఛాంబర్ ఎవరు రాకపోయినా మీకు మీరుగా నిర్మాతతో కాగితం పెట్టించి టికెట్లు పెంచినట్టు గవర్నమెంట్ ఇచ్చినటువంటి మెమోలో క్లియర్గా కనిపిస్తూ ఉంది. మరి మీరు చెప్పినటువంటి ఈ ఛాంబర్ అంతా ఏమైపోయింది? ఫిలిం ఛాంబర్ వాళ్ళందరూ కూడా ఏమైంది? కేవలం మీ యొక్క పర్యవేక్షణలో ప్రత్యక్ష ప్రమేయంతోనే టికెట్లు పెంచారని మీరు అడ్మిట్ చేయడం జరిగింది. సో ఈ అంశాలన్నీ ఒక
మా దృష్టికి తీసుకుని వస్తే ప్రజలు పేదల తరపున నిలబడే పార్టీగా, పేదల సంక్షేమం కోరుకునేటువంటి పార్టీగా, మరి ముఖ్యంగా రైతులు, మహిళలు, యువత, అలాగే అప్రెస్డ్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పడుతున్నటువంటి వేదన, వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రామిసెస్, మేనిఫెస్టో ప్రామిసెస్ ఏవి ఫుల్ఫిల్ కాని పరిస్థితిలో మీరు గ్యారంటీగా ఉండి నేను చేయిస్తానని మాట ఇచ్చి ఓట్లు వేయించుకుని నయవంచన చేసినటువంటి పరిస్థితిలో వారందరూ వచ్చి మా దృష్టికి తీసుకుని వస్తే నేను లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక లెటర్ అనేటువంటిది గవర్నమెంట్కి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. దీనిలో ఈ అంశాలన్నింటినీ కూడా పొందుపరిచి ఒక సమగ్రమైన నిష్పాక్షికమైనటువంటి విచారణ జరిపించి జరిగినటువంటి తప్పులపై చర్యలు తీసుకోమని, మంత్రిగా ఉండటానికి వారు అనర్హులు కాబట్టి వారిని బర్తరఫ్ చేయాలనేటువంటి డిమాండ్ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తూ ఉన్నది.